ఓకే, సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో మన న్యూ టాపిక్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. అవర్ న్యూ టాపిక్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఫస్ట్ మనకు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కాన్సెప్ట్ అనేటువంటి ఎందుకు జనరేట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుందాం. రైట్, మనకు ఇది ఇంటర్మీడియట్ లెవెల్లో 5 మార్క్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కిందకి వస్తాయమ్మా. 5 మార్క్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్గా వస్తాయి. సో ఫస్ట్ థింగ్ అది. అండ్ మనందరికి తెలిసిందే బిజినెస్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో బిజినెస్లో జనరల్గా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటుంది అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఉంటుంది, రెండు ఉంటాయి. సో ఒకవేళ బిజినెస్ అనేటువంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్కే పరిమితమైంది అనుకుందాం, అంటే రెస్ట్రిక్ట్ అయింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుందంటే బిజినెస్ గ్రో అవడానికి ఛాన్సెస్ తక్కువ. బిజినెస్ గ్రో అవడానికి ఛాన్సెస్ అనేటువంటి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మోస్ట్లీ పెద్ద పెద్ద బిజినెస్ అంతా కూడా అట్ ఏ టైం పేమెంట్ చేసే పరిస్థితిలో ఉండకపోవచ్చు. సో పెద్ద పెద్ద డీలర్స్ అంతా కూడా అట్ ఏ టైం పే చేసేటువంటి పరిస్థితిలో ఉండకపోవచ్చు. సో అందువల్ల ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్కి పరిమితం అయితే, రెస్ట్రిక్ట్ అయితే బిజినెస్ అనేటువంటిది గ్రో అవడానికి కష్టం. అందువల్ల మనకు క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటి ఆప్షన్ని కూడా పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది ఏంటి అని అంటే పేమెంట్ అనేటువంటిది, అంటే బయ్యింగ్ సెల్లింగ్ జరిగిన రోజు కాకుండా పేమెంటు ఇంకొంత కాలం తర్వాత పే చేయడం జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటాం. సపోజ్ ఫస్ట్ మార్చ్లో పర్చేస్ చేస్తే పేమెంటు ఏ 5th మార్చుకో లేదంటే ఇంకొక రోజు 10th మార్చుకో లేదంటే ఏప్రిల్కో పే చేయడం జరుగుతూ ఉంటుంది అనుకుందాం. సో దాన్ని మనం ఏమంటామంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం. సో అప్పు పైన తీసుకోవడం, సో గూడ్స్ అనేటువంటి బయ్యింగ్ సెల్లింగ్ క్రెడిట్ బేసిస్ పైన జరగడం, దాన్ని మనం క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఈ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఖచ్చితంగా బిజినెస్ గ్రో అవడానికి అవసరమే. ఓకేనా? ఎప్పుడైతే మనం క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అలౌ చేయడం జరుగుతుందో అప్పుడు మన యొక్క బిజినెస్ అనేటువంటిది ఒక ఏరియాకి రెస్ట్రిక్ట్ అవ్వకుండా మనం దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే కొత్త కొత్త కస్టమర్స్ రావడం, సో బిజినెస్ అనేటువంటి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేటువంటి ఉంటాయి. మీ అందరికీ తెలుసు, మొబైల్ ఫోన్స్ తీసుకుంటే మొబైల్ ఫోన్స్ ఎప్పుడైతే ఈ ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ ఈకామర్స్ వెబ్సైట్స్ వచ్చాయో, ఈకామర్స్ వెబ్సైట్ వచ్చినప్పుడు మోస్ట్లీ ప్రిఫరెన్స్ అంతా కూడా ఈకామర్స్ వెబ్సైట్లో నుంచే పర్చేస్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు. అండ్ లోకల్గా ఉన్నటువంటి బిజినెసెస్, అంటే ఇక్కడ మీ ఏరియాలో కావచ్చు, సో లోకల్ ఏరియాస్లో కావచ్చు, మొబైల్ షాప్స్లో పెద్దగా సేల్స్ ఉండేది కాదు. సో పెద్దగా సేల్స్ అనేటువంటి ఉండేది కాదు. సో కానీ ఆ సేల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం వాళ్ళు ఒక టెక్నిక్ని యూజ్ చేస్తున్నారు. సో అదేంటంటే ఈఎంఐ అనేటువంటి ఆప్షన్ని మోస్ట్లీ ఇప్పుడు ఈ లోకల్గా ఉన్నటువంటి మొబైల్ స్టోర్స్ వాళ్ళు దీన్ని యూస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే దీన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నారో అప్పటి నుంచి కూడా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మొబైల్ స్టోర్స్లో బిజినెస్ అనేటువంటి కాస్త గ్రో అవ్వడం జరిగింది. అందువల్ల క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటిది బిజినెస్కి చాలా ఇంపార్టెంట్ అన్న. సో మరి ఇప్పుడు ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేటువంటిది అసలు ఏంటి, ఎందుకు అనేటువంటి ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇప్పటికీ మీకు అర్థమై ఉండాలి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో వాట్ ఈస్ దిస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్? రైట్, సపోజ్ ఇక్కడ పర్సన్ నేమ్ సపోజ్ సురేష్, లేదంటే ఓకే సురేష్ అనేటువంటి వ్యక్తి అనుకుందాం. సో సపోజ్ సురేష్, ఇతను మహేష్ అనుకోండి. సురేష్ ఏం చేశాడంటే మహేష్కి గూడ్స్ అనేటువంటిది క్రెడిట్ బేసిస్ పైన సేల్స్ చేశాడు. సురేష్ సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ బేసిస్ పైన మహేష్కు సేల్స్ చేయడం జరిగింది. సపోజ్ దాని వాల్యూ వచ్చేసి ఒక 10,000 అనుకోండి. ఇప్పుడు మహేష్ పేమెంట్ అనేటువంటిది ఎవరికి ఇవ్వాలి అంటే సురేష్కి పే చేయాలి. ఇక్కడ మహేష్ క్రెడిట్ బేసిస్ పైన పర్చేస్ చేసేటప్పుడు సురేష్ని రిక్వెస్ట్ చేస్తాడు. సో నేను
ఈ అమౌంట్, ఈ 10,000 రూపీస్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కొంతకాలం తర్వాత పే చేస్తాను అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ సరే నేను సురేష్ ఏం చెప్తాడంటే, అలాగే క్రెడిట్ బేసిస్ పైన నేను నీకు సేల్స్ చేస్తున్నాను, నువ్వు కొంతకాలం తర్వాత నాకు పేమెంట్ ఇవ్వు, బట్ కానీ నాకు నీ నుంచి ఒక ఎవిడెన్స్ అనేటువంటి కావాలి, సో నీ నుంచి ఒక ఎవిడెన్స్ కావాలి అని సురేష్ చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ ఎవిడెన్స్ ఏంటి అని అంటే ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఆ ఎవిడెన్సే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఎలా ఉంటుంది ఆ ఎవిడెన్స్ అని అంటే, సురేష్ ఒక డ్రాఫ్ట్ తీసుకుంటాడు నాన్న. సో ఒక డ్రాఫ్ట్ అంటాం. సో డ్రాఫ్ట్ అంటే ఏం లేదు, సో సింపుల్గా చెప్పాలంటే ఒక స్మాల్ డాక్యుమెంట్, ఒక చిన్న పేపర్ తీసుకొని ఆ పేపర్లో ఫలానా మహేష్ నాకు ఈ అమౌంట్ 10,000 రూపీసు నిర్ణీత గడువులోపు, అంటే అనుకున్నటువంటి టైంలోపు నాకు పేమెంట్ చెయ్యాలి అని చెప్పి సురేష్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక డ్రాఫ్ట్ అనేటువంటి రాయడం జరుగుతుంది. అలా రాసిన తర్వాత ఆ డ్రాఫ్ట్లో మహేష్ దగ్గర సైన్ చేసుకుంటాడు మనం. ఆ డ్రాఫ్ట్లో మహేష్ దగ్గర ఏం చేస్తాడంటే సిగ్నేచర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో లేదా ఆ ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎవిడెన్స్ని మనం ఏమంటామంటే ఇక్కడ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని పిలవడం జరుగుతుంది. ఆ ఎవిడెన్స్ని బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో మీకు ఫర్దర్గా ఆ డ్రాఫ్ట్ ఎలా ఉంటుంది, ఏ ఫామ్లో ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. రైట్, సో ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేద్దాం. సురేష్ మహేష్కు గూడ్స్ అనేటువంటి క్రెడిట్ బేసిస్ పైన సేల్స్ చేస్తాడు. సో సేల్స్ చేసిన తర్వాత మహేష్ కొంత టైం, సో హీ రిక్వెస్ట్ టైం. సో మహేష్ ఏం చేస్తున్నాడంటే రిక్వెస్ట్ టైం అడుగుతున్నాడు. సో టైం ప్రొవైడ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు టైం అడిగినప్పుడు సురేష్ దానికి అంగీకరిస్తూ ఏం చెప్తాడు అంటే, నేను అలాగే టైం ప్రొవైడ్ చేస్తాను, బట్ కానీ నాకు ఒక ఎవిడెన్స్ అనేటువంటి నీ నుంచి కావాలి అని చెప్పి సురేష్ చెప్పడం జరుగుతుంది. అప్పుడు దానికి మహేష్ అంగీకరించి ఆ ఎవిడెన్స్ ఏదైతే సురేష్ తయారు చేస్తాడో ఆ ఎవిడెన్స్ ఎలా ఉంటుందంటే ఒక చిన్న డ్రాఫ్ట్ ఇట్లా ఉంటుంది సింపుల్గా. సో ఈ పేపర్ జస్ట్ ఒక పేపర్లో ఇక్కడ ఆ పేపర్లో తను రాస్తాడు. సో ఎవరి నుంచి ఏంటి అనేటువంటి రాసి ఇక్కడ ఒక స్టాంప్ అనేటువంటి వేస్తారు. ఆ స్టాంప్ పైన సిగ్నేచర్ మహేష్ చేస్తాడనమాట. సో ఏమని, ఈ టైం తాను చెప్పిన ప్రకారంగా, సురేష్ చెప్పిన ప్రకారంగా పేమెంట్ నిర్ణీత టైంలో నేను పే చేస్తానని చెప్పి సిగ్నేచర్ చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని ఏమంటామంటే డ్రాఫ్ట్ అంటాం. ఇదే ఎవిడెన్స్ అవుతుంది. ఈ ఎవిడెన్సే మనకేమవుతుందంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం. ఈ ఎవిడెన్స్ని బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ జనరల్గా ఏంటంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో టైం పీరియడ్ ఎలా ఉంటుందంటే ఒక 2 months టైం పీరియడ్, 3 months టైం పీరియడ్. సో ఇవి మనకేంటంటే క్రెడిట్ పీరియడ్స్ అంటాం. క్రెడిట్ పీరియడ్ అంటే అప్పు తిరిగి చెల్లించేటువంటి కాలం. సో అప్పు తిరిగి చెల్లించేటువంటి సమయాన్ని ఇక్కడ మనం క్రెడిట్ పీరియడ్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకిక్కడ ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో పార్టీస్ గురించి తెలుసుకుందాం. సో పార్టీస్ గురించి తెలుసుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్, తాను ఈ ఎవిడెన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత దీన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారంటే సురేష్ ప్రిపేర్ చేస్తాడన్న. ఎవిడెన్స్ని ప్రిపేర్ చేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే సురేష్. ఎవిడెన్స్ని ప్రిపేర్ చేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ సురేష్. సో దాన్ని యాక్సెప్ట్ చేసేది ఎవరు అంటే మహేష్. సో యాక్సెప్ట్ చేసేటువంటి వ్యక్తి మహేష్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ పార్టీస్ గురించి తెలుసుకుందాం. ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఎవరెవరు ఉంటారు అనేటువంటి ఒకసారి గమనిద్దాం. ఓకే, సో పార్టీస్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, పార్టీస్ ఇన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎవరెవరు ఉంటారు అనేటువంటిది తెలుసుకుందాం మనం. సో మనకు ఫస్ట్ పర్సన్ డ్రాయర్ అంటాం. సో ఫస్ట్ పర్సన్ని డ్రాయర్ అంటాం. డ్రాయర్ అంటే ఎవరంటే సెల్లర్. ఎవరైతే గూడ్స్ని సేల్స్ చేస్తాడో ఆ వ్యక్తి సెల్లరు. అండ్ అతను ఇక్కడ ఈ బిల్ అనేటువంటి ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ఈ ఎవిడెన్స్ అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని రాయడం జరుగుతుందన్న. అందువల్ల ఈ సెల్లర్ని మనం ఏమంటాము అని అంటే డ్రాయర్ అని పిలవడం జరుగుతుంది. ఎవరైతే బిల్ రాస్తారో బిల్ డ్రాన్ పర్సన్. సో బిల్ డ్రా చేసేటువంటి వ్యక్తిని ఏమంటుంటే డ్రాయర్ అంటాం. ఎవరు రాస్తారు అంటే ఇక్కడ సెల్లర్ రాయడం జరుగుతుంది. సో ఇక్కడ మన ప్రకారంగా సురేష్. సో సురేష్ అనేటువంటి వ్యక్తి బిల్ రాయడం జరుగుతుంది. ఇతను
ఏమవుతాడు అంటే డ్రాయర్ అవుతాడు. నెక్స్ట్ సెకండ్ పార్టీ డ్రాయీ. సో డ్రాయీ అంటే ఎవరు అంటే బయ్యర్ ఇతను ఏం చేస్తాడంటే యాక్సెప్ట్స్ ద బిల్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మన ప్రకారంగా ఎగ్జాంపుల్లో మహేష్ని మనం యాక్సెప్టర్ అంటే ఇతన్ని డ్రాయీగా కన్సిడరేషన్ చేయవచ్చు. తర్వాత థర్డ్ పార్టీ ఇంకొకరు ఉన్నారు నాన్న. ఆ థర్డ్ పర్సన్ ఎవరంటే పేయీ అంటాం. సో ఎవరంటే రిసీవర్ ఆఫ్ ఏ బిల్ అమౌంట్. సో రిసీవర్ ఆఫ్ ద బిల్ అమౌంట్ అంటే ఎవరైతే అల్టిమేట్గా బిల్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటారో ఆ వ్యక్తిని ఏమంటాము అంటే పేయీ అని పిలవడం జరుగుతుంది. ఎవరైతే బిల్ అమౌంట్ ఫైనల్గా రిసీవ్ చేసుకుంటాడో ఆ వ్యక్తిని ఏమంటాము అంటే పేయీ అని పిలవడం జరుగుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఎవరైతే సెల్లింగ్ చేస్తాడో సేల్స్ చేసినటువంటి వ్యక్తి డ్రాయర్ అన్నారు, అతనే కదా అమౌంట్ రిసీవ్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేటువంటి మీకు ఒక డౌట్ రావచ్చు నాన్న. సో ఇక్కడ మనకేంటంటే ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో కొన్ని సందర్భాల్లో ఈ డ్రాయర్ అనేటువంటి వ్యక్తి అంటే ఈ సెల్లర్ ఎవరైతే ఉన్నాడో ఇతను ఏం చేస్తాడంటే వేరొకరికి అంటే వేరే పార్టీస్కి ఆ బిల్లుని ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో ఆ బిల్ ఇతని దగ్గర ఏదైతే ఉంటుందో దాన్ని వేరే పార్టీస్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో ట్రాన్స్ఫర్ టు అదర్ పార్టీస్ అదర్ పార్టీస్ ఆర్ అదర్ పర్సన్స్. సో అదర్ పార్టీసు ఎవరెవరు ఉండొచ్చు అని అంటే సపోజ్ చూడండి, ఆ పార్టీస్ ఎవరంటే వేరే వాళ్ళు బ్యాంక్ అవ్వచ్చు, వేరొక క్రెడిటార్ అవ్వచ్చు. సో వేరొక క్రెడిటార్ ఎట్లా అంటే ఇప్పుడు ఒకవేళ చూడండి అన్న, సురేష్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఉదయ్ అనేటువంటి పర్సన్కి బాకీ ఉన్నాడు అనుకోండి, అప్పు ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఇతని దగ్గర ఉన్నటువంటి ఈ బిల్ అంటే ఈ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఈ ఎవిడెన్స్ని ఈ ఉదయ్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఉదయ్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుంది అని అంటే ఈ మహేష్ పేమెంట్ వచ్చేసి నేరుగా ఉదయ్కి ఇస్తాడు. సో సురేష్కి ఇవ్వడు. సురేష్ చెప్తాడు అతనికి మహేష్కి ఏమనేసి అంటే నువ్వు నాకు ఇవ్వకుండా డైరెక్ట్గా ఉదయ్కి పేమెంట్ చేసేసేయి, పేమెంట్ ఉదయ్కి ఇచ్చేయమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సురేష్ ఆల్రెడీ ఉదయ్కి బాకీ ఉన్నాడు అండ్ మహేష్ వచ్చి సురేష్కి బాకీ ఉన్నాడు. సో దీన్ని సురేష్ ఏం చెప్తాడంటే మహేష్ నువ్వు నాకు నేరుగా పేమెంట్ ఇవ్వకు, నేను ఉదయ్కి డబ్బులు ఇవ్వాలి, సో నువ్వు ఉదయ్కి పేమెంట్ చేసేసేయి అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక ఆప్షన్. అండ్ కొన్ని సందర్భాల్లో బ్యాంకు కూడా మనకు అదర్ పార్టీ పేయీ అయ్యే అవకాశం ఉంది. అది ఎలాగా అనేటువంటి మనం ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్లోకి వెళ్ళిన తర్వాత మీరు దాన్ని నీట్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకు ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ 2 పార్ట్లు ఉన్నాయి నాన్న. సో 2 పార్ట్స్ అంటే 2 పార్ట్స్ కాదు, ఒకే బిల్లుని రెండు విధాలుగా అంటే ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇంకొక రకంగా అది ట్రీట్ అవ్వడం జరుగుతుంది. అది ఏంటి అనేటువంటి ఒక్కసారి చూద్దాం. సో ప్లీజ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో అదేంటంటే మీ అందరికీ తెలిసిందే, అదేమి కొత్త ఏం కాదు. సో ఇది ఆల్రెడీ తెలిసినటువంటి విషయమే. అదేంటంటే ఒకటి బిల్స్ రిసీవబుల్, ఇంకొకటి బిల్స్ పేయబుల్. సో బిల్స్ రిసీవబుల్ ఎవరికి అవుతుంది అని అంటే సెల్లర్కి బిల్స్ రిసీవబుల్ అవుతుంది. బిల్స్ పేయబుల్ ఎవరికి అవుతుందంటే బయ్యర్కి బిల్స్ పేయబుల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సెల్లర్ని యాక్చువల్గా క్రెడిటార్ అని పిలుస్తారు అండ్ బయ్యర్ని యాక్చువల్గా డెటార్ అని పిలవడం జరుగుతుంది. సో డెటార్ అని పిలవడం జరుగుతుంది. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఈ ఒకే ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఆ ఎవిడెన్స్ ఒకరికి బిల్స్ రిసీవబుల్ అయితే ఇంకొకరికి బిల్స్ పేయబుల్ అవుతుంది. సో బిల్స్ రిసీవబుల్ ఎవరికి అవుతుందంటే సెల్లర్ అంటే క్రెడిటార్కి బిల్స్ రిసీవబుల్ అవుతుంది. బిల్స్ పేయబుల్ అనేటువంటి బయ్యర్కి అది బిల్స్ పేయబుల్ అవుతుంది. ఓకే రైట్. ఓకే డెఫినిషన్ చూద్దాం.
సో డెఫినేషన్ ఫర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో డెఫినేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. According to Section 5 of the Negotiable Instrumental Act 1881, a bill of exchange as an instrument in writing containing an unconditional order signed by the maker directing a certain person to pay certain sum of money only, or to the order of a certain person or to the bearer of the instrument. అంటే దీని అర్థం ఏంటంటే మనకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారంగా, సో సెక్షన్ 5 అకార్డింగ్ టు సెక్షన్ 5 ప్రకారంగా ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేటువంటిది ఒక ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక పరికరం. జనరల్గా చెప్పాలంటే ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక పరికరం, లేదంటే ఒక డాక్యుమెంట్గా తీసుకుందాం. సో ఒక డాక్యుమెంట్గా తీసుకుందాం. ఇన్ రైటింగ్ అంటే లిఖితపూర్వకంగా, అంటే ఇన్ రైటింగ్ బై లిఖితపూర్వకంగా ఏదైతే అన్కండిషనల్ ఆర్డర్తో ఉంటుందో, కంటైనింగ్ అండ్ అన్కండిషనల్ ఆర్డర్ అంటే ఏంటి అని అంటే, సపోజ్ ఇప్పుడు ఈ బయ్యర్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, నేను మీ దగ్గర నుంచి గూడ్స్ కొన్నాను కదా, ఆ గూడ్స్ నేను అమ్మితే మీకు డబ్బులు ఇస్తాను అని ఒక కండిషన్ పెట్టడం. అలాంటి కండిషన్స్ లేకుండా, ఎటువంటి కండిషన్స్ లేకుండా రాసేటువంటిది అని దీని యొక్క అర్థం నాన్న. సో ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు పే చేయాలి అని ఏ అనేటువంటి వ్యక్తి, అంటే సెల్లర్ ఏం చేస్తాడంటే, నువ్వు ఖచ్చితంగా ఈ పలానా టైంకి నువ్వు పే చేయాలని ఆర్డర్ వేస్తాడు. ఆర్డర్ వేయడం జరుగుతుంది. దాన్ని ఇక్కడ అన్కండిషనల్ ఆర్డర్ అని చెప్తాం. అంటే మధ్యలో ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా రాసేటువంటి డాక్యుమెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సైన్డ్ బై ద మేకర్. అంటే దీన్ని ఎవరు సిగ్నేచర్ చేస్తారంటే, ఈ రాసినటువంటి వ్యక్తి కూడా సైన్ చేస్తాడన్న, గుర్తుపెట్టుకోండి. రాసినటువంటి వ్యక్తి సైన్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ తీసుకున్నటువంటి వ్యక్తి కూడా సైన్ చేస్తాడు. అండ్ డైరెక్టింగ్ ఏ సర్టైన్ పర్సన్ టు పే సర్టైన్ సమ్ ఆఫ్ మనీ. సో ఒక వ్యక్తికి డైరెక్ట్ చేస్తున్నాడు, ఇండికేట్ చేస్తున్నాడు, నువ్వు ఈ అమౌంట్ అనేటువంటి పే చేయాలి. సో ఎవరికి పే చేయాలి? అతనికన్నా పే చేయాలి. లేదా ఆర్ టు ద ఆర్డర్ ఆఫ్ ఏ సర్టైన్ పర్సన్, ఎవరికైతే అతను చెప్తాడో, ఎవరు ఈ సెల్లర్ అనేటువంటి వ్యక్తి ఎవరికి పే చేయమని చెప్తాడో వాళ్ళకి పే చేయడం. లేదా టు ద బ్యారర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్, లేదా ఎవరి దగ్గర అయితే ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉంటుందో వాళ్ళకు పే చేయడం. ఎవరి దగ్గర అయితే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉంటుందో వాళ్ళకు పే చేయడం. సో దీన్ని మనం ఏమంటామంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్గా చెప్పుకోవచ్చు. ఇది మనకు డెఫినేషన్ యొక్క మీనింగ్. ఓకే, సింపుల్గా ఇంకొకసారి మీనింగ్ చెప్తాను చూడండి. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేటువంటిది ఒక రిటర్న్ డాక్యుమెంటు. సో దీన్ని ఒక వ్యక్తి తయారు చేస్తాడు. ఆ వ్యక్తి ఏం చెప్తాడంటే, ఇంకొక వ్యక్తికి డైరెక్ట్ చేస్తూ నువ్వు ఈ చెప్పిన టైంకి ఇంత అమౌంట్ అనేటువంటి పే చేయాలి, ఎటువంటి కండిషన్స్ ఉండకూడదు. సో ఇందులో ఏ కండిషన్స్ ఉండకూడదు. సో అండ్ ఇతను అంటే సెల్లర్ చెప్పినటువంటి పర్సన్ కన్నా పే చేయాలి, లేదా సెల్లర్ కన్నా పే చేయాలి, లేదా ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకన్నా పే చేయాలి అని ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్గా చెప్పుకోవచ్చు. ఓకే.